గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి పేదలకు సేవలు అందించడంలో ముందుందన్నారు మంత్రి సత్యకుమార్. నాట్కో ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థులు 100 కోట్లతో అభివృద్ధికి సహకారం అందించారన్నారు. పేదలకు సేవలు అందించేందుకు నూతన సిటీ స్కాన్ సెంటర్ ను 4 కోట్ల రూపాయలతో ప్రారంభించామన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని. క్యాన్సర్ నివారణకు నాట్కో కంపెనీ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని అన్నారు. గతంలో జరిగిన తన కుటుంబం కిడ్నాప్ కేసులో పునః విచారణ చేస్తే అభ్యంతరం లేదన్నారు విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ. రౌడీ షీటర్ హేమంత్ తో తమకు సంబంధం లేదన్నారు. అతనికి ఆస్తులు, కార్లు ఇచ్చామనడంలో వాస్తవం లేదన్నారు. హేమంత్ తో తనకు సంబంధాలు ఉన్నాయని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ చేశారు. గుంటూరులో అమరావతి ఐక్యరాజ్య సమితి మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి రాజధానిగా గెజిట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని కోసం ప్రత్యేకంగా పిన్ కోడ్ ఏర్పాటు చేయాలని, రాబోయే 90 రోజుల్లో అమరావతి నిర్మాణ కార్యాచరణపై క్లారిటీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు నారా భువనేశ్వరి. ఆమెకు ఆలయ రాజగోపురం వద్ద ఘన స్వాగతం పలికారు ఈవో పెద్దిరాజు. స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు నారా భువనేశ్వరి. ఉచిత ఇసుక విధానంలో తమ నాయకుడు కఠినంగా ఉన్నారన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని చెప్పారు. రేషన్ మాఫియా వెనుక బడాబాబులున్నారని, వచ్చే నెల నుంచి బియ్యంతో పాటు నిత్యవసర వస్తువులు పంపిణీ చేస్తామని అన్నారు. చిట్ట చివరి కౌలు రైతుకు కూడా న్యాయం జరగాలన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. సహకార సంఘాల్లో కౌలు రైతులను చేర్చుకోవాలన్నారు. కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలని, బ్యాంకులకు ధీటుగా సహకార సంఘాలను తీర్చిదిద్దాలని అన్నారు. చిత్తూరులో కొత్త ఆర్టీసీ బస్సులు ప్రారంభించారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. అయితే ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. మహిళలకు అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎల్లుండి పుంగనూరులో పర్యటిస్తామన్నారు రాంప్రసాద్ రెడ్డి. అమరావతి రైతులకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ నుండి మినహాయింపు ఇవ్వాలన్నారు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు. పేద విద్యార్థులందరికీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యను అందించాలన్నారు ఆయన. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలవాలని దానం నాగేందర్ కు పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. దానం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. హైదరాబాద్ లో తిరగనివ్వబోమని బెదిరిస్తున్నారని, ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరని చెప్పారు. కేసీఆర్ పెట్టిన భిక్షతో దానం ఎమ్మెల్యే అయ్యారని, దానం చరిత్ర ఏంటో అందరికీ తెలుసన్నారు పాడి కౌశిక్ రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 75 కోట్ల రూపాయలతో 1,50,000 ఎకరాలకు నీరివ్వొచ్చని భట్టి అంటున్నారని గుర్తు చేశారు. భట్టి విక్రమార్కకి కేంద్ర జలశక్తి మంత్రి బాధ్యతనివ్వాలని ప్రధాని మోదీని కోరారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం సర్వ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. శిలాఫలకంపై బీజేపీ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి పేరు లేకపోవడంపై డీకే అరుణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ఎలా మరిచిపోతారు అని ఎమ్మెల్యే శ్రీహరిని నిలదీశారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. మేడ్చల్ జిల్లా దుండిగల్లోని లహరీ గ్రీన్ పార్క్ ఆధ్వర్యంలో వన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద పాల్గొని మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు ఎంపీ రఘునందన్ రావు. మున్సిపల్ కార్యాలయంలో జేసీ చంద్రశేఖర్ అధికారులతో భేటీ అయ్యారు. 2015లో ప్రారంభమై నిలిచిన రేడియల్ రోడ్ పనులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అమెరికా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి నెల 13 వరకు అక్కడే ఉండనున్నారు. తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించేందుకు కాగ్నిజెంట్, వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో భేటీ కానున్నారు. రేపు న్యూజెర్సీలోని ఒక ఈవెంట్లో పాల్గొంటారు సీఎం రేవంత్. ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి. 2 విడతలుగా రైతులకు రుణమాఫీ చేశామని చెప్పారు. ఈ నెల ఆఖరులోపే 4,50,000 ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. ధరణితో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, ధరణి వల్లే గత ప్రభుత్వం కూలిపోయిందని చెప్పారు. ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేరుస్తామన్నారు పొంగులేటి. తాము పనిచేసింది 5 నెలలు మాత్రమేనని, ధరణి సమస్యలకు త్వరలోనే శాశ్వత విముక్తి లభిస్తుందని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మినీ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. ఐటీ అభివృద్ధికి ప్లాన్ చేస్తున్నామని, 10 ఏళ్లలో ఏ పని చేయని బీఆర్ఎస్ నేతలు ఏదో చేసినట్టు గొప్పలు చెప్తున్నారన్నారు శ్రీధర్ బాబు.
వరదలు వచ్చి ఇన్ని రోజులైనా సహాయక చర్యల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు రాజమండ్రి మాజీ ఎంపీ భరత్. వరద ప్రభావిత ప్రాంతాల్లో కనీసం ఏరియల్ సర్వే నిర్వహించలేదని అన్నారు. రాజమండ్రి బ్రిడ్జ్ లంక దగ్గర ఉన్న కొంతమందిని తీసుకొచ్చి షో చేశారని ఆరోపించారు. వాలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు. నూజివీడు సబ్ జైల్లో ఉన్న వైసీపీ నాయకులను పరామర్శించారు మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. 60 రోజుల కూటమి పాలనలో వైసీపీ జెండా పట్టిన వారిపై అక్రమ కేసులే కనిపిస్తున్నాయన్నారు పేర్ని నాని. సంపద సృష్టి, అమరావతి, ఇతర హామీలపై కూటమి పాలన దృష్టి లేదన్నారు. అక్రమంగా 71 మందిపై కేసులు బనాయించారన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్, గజల్ శ్రీనివాస్, విజయభారతి, సహని, బండారు శ్రీశ్రావణి శ్రీ, పల్లె రఘునాథ్ రెడ్డి. కడప జిల్లా ఒంటిమిట్టలో ఫ్లెక్సీలు పెట్టే విషయంలో టీడీపీ నేతల మధ్య గొడవ చెలరేగింది. రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ సుగవాసి సుబ్రహ్మణ్యం ఫ్లెక్సీలను చింపివేశారు కొందరు కార్యకర్తలు. సుగవాసికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అభిమానులు. ఫ్లెక్సీలు చింపిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు సుగవాసి వర్గీయులు. అమరావతిలో చెన్నై, హైదరాబాద్ ఐఐటీ బృందాల పర్యటన కొనసాగుతుంది. శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాల పునాదులను పరిశీలించారు టీం. అయితే వాటర్ బోట్స్ లో తిరుగుతూ నిర్మాణాలను చెక్ చేశారు ఐఐటీ నిపుణులు. నీట మునిగిన పునాదుల దగ్గరకు వాటర్ బోట్స్ వెళ్లాయి ఐఐటీ బృందాలు. అయితే 2019 నాటికి అసంతృప్తిగా మిగిలిపోయిన నిర్మాణాల పటిష్టతపై అధ్యయనం చేస్తున్నారు. స్టీల్, కాంక్రీట్ సామర్థ్యంపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. అపోహలు వీడి ప్రజలు అవయవ దానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. అవయవదాన పరోక్షవాలను ప్రారంభించారైనా అయితే అవయవదానంపై ఎవరూ ఎలాంటి సందేహాలు పెట్టుకోరాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఆయన ఆవశ్యకతను తెలుపుతూ అందరికీ కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. గుంటూరు జిల్లా తాడికొండలో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన లేఅవుట్లపై సిఆర్టీ అధికారులు కొరడా చూపించారు. అనుమతులు లేకుండా వెంచర్స్ వేసి విక్రయిస్తున్న అక్రమ ప్లాట్లను జేసీబీ సాయంతో తొలగించారు. అనంతపురం జిల్లా ఉంతకల్లు గ్రామ శివార్లలో ఉన్న శ్రీ గంగాదేశ్వర స్వామి ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆలయంలో ఉన్న నంది విగ్రహాన్ని ధ్వంసం చేసి బయటపడేశారు. అర్చకుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో తనిఖీలు నిర్వహించారు టాస్క్ ఫోర్స్ అధికారులు. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 6 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న మొబైల్ రేషన్ వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు అధికారులు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎలుగుబంట్ల సంచారం కలకలం రేపుతోంది. మార్కెట్ యార్డ్ సమీపంలో బిస్కెట్ గోదాంలో చొరబడింది ఎలుగుబండి. మరో చోట రోడ్డుపై ఆటోలో ప్రయాణిస్తున్న వారి కంటపడింది. ఎలుగుబంట్ల నుంచి రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. గుంటూరు పశ్చిమ కార్యాలయం ఆవరణ వద్ద చెత్తలో పడేసిన ఫైల్స్ కలకలం రేపాయి. అయితే ఫైల్స్ ను వీడియో తీసి తహసీల్దార్ ఫరీందర్ కు షేర్ చేశారు కొందరు. అయితే వెంటనే సంఘటనా ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. ఎంఆర్ఓ వచ్చేటప్పటికే అక్కడ ఫైల్స్ తీసేశారు గుర్తు తెలియని వ్యక్తులు. సీసీ ఫుటేజ్ ను పరిశీలించి వాస్తవాలను బయటకు పెడతామని చెప్పారు ఎంఆర్ఓ. అయితే మా ఆఫీస్ ఫైల్స్ పడేసే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చారు ఆయన. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లి, చిన్న చింతకుంట గ్రామాలకు చెందిన ఆర్ఆర్ఆర్ నిర్వాసితులు భూసేకరణ సర్వేను అడ్డుకున్నారు. తమకు ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ ప్రకారం పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. నిర్మల్ జిల్లా భైన్సాలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. ఒక మహిళ మెడలో నుండి బంగారం చైన్ లాక్కెళ్లారు. బైక్ పై వచ్చి 2 తులాల గొలుసులు లాక్కెళ్లినట్టు చెప్తోంది బాధిత మహిళ లక్ష్మి. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. మెదక్ సంగారెడ్డిలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ట్రేడింగ్ పేరుతో వాట్సాప్, ఇన్స్టా లింక్లు పంపి 2 వ్యక్తుల నుండి కేటుగాళ్లు 80 లక్షల రూపాయలు దోచేశారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. సెల్ ఫోన్లకు వచ్చే అనవసరపు లింక్లపై క్లిక్ చేయొద్దని, బ్యాంక్ అధికారులమంటూ ఓటీపీ వివరాలు అడిగితే చెప్పొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం నాచారం కస్తూర్బా గాంధీ స్కూల్లో అల్పాహారంలో పురుగులు ఉండడం కలకలం రేపింది. హాస్టల్ ఎస్ఓటీని వెంటనే మార్చాలని, హాస్టల్లో తమకు సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ తాండూరు రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు.
అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో వరద ఉధృతి తగ్గడం లేదు. ఎగువన కురుస్తున్న వర్షాలకు వాగులు అలాగే వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తూ ఉన్నాయి. ముంచింగపుట్టు మండలం దొరగూడలో అనారోగ్యంతో ఉన్న మహిళను అతి కష్టం మీద వాగు దాటించి ఆసుపత్రికి తరలించారు. ఉత్తర ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలపై వాయుగుండం మరింతగా బలపడింది. తీవ్ర వాయుగుండంగా బీహార్ పరిసర ప్రాంతాలపై కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తా జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారడంతో ఆ దృశ్యాన్ని వీక్షించేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు. ప్రాజెక్ట్ గేట్ల నుండి ఉరకలెత్తుతున్న కృష్ణమ్మను చూసి పులకరించిపోతున్నారు. సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 204 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. కేదార్నాథ్ యాత్రలో తెలుగు యాత్రికుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్లౌడ్ బర్స్ట్, భారీ వర్షాల కారణంగా నడక మార్గం దెబ్బతినడంతో దాదాపు 1600 మంది యాత్రికులు వరదలో చిక్కుకుపోయారు. యాత్రికుల్ని హెలికాప్టర్లతో తరలిస్తున్నాయి సహాయక బృందాలు. కేదార్నాథ్ స్వర్గరోహిణి కాటేజ్ లో పలువురు తెలుగు యాత్రికులు ఉన్నట్టుగా తెలిసింది. సహాయం కోరుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కి పలువురు మెసేజ్ చేశారు. దీంతో ఉత్తరాఖండ్ అధికారులతో మాట్లాడారు బండి సంజయ్. యాత్రికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని కేంద్ర మంత్రికి చెప్పారు. ఢిల్లీలో అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు కొనసాగుతుంది. ఈ సదస్సులో 75 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచ ఆహార భద్రతకు భారత్ కృషి చేస్తుందన్నారు ప్రధాని మోదీ. భారత్లో ఆహార నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని చెప్పారు. సమగ్ర వ్యవసాయ విధానంపై ఫోకస్ పెట్టామన్నారు. వాయనాడ్లో సహాయక చర్యలు తుది దశకు చేరాయి. వరద మృతుల సంఖ్య 340కి చేరింది. దాదాపు 300 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బురదలో చిక్కుకున్న వారి కోసం అత్యాధునిక రాడర్ వ్యవస్థను వినియోగిస్తున్నారు. భారీ వర్షాలు ఉత్తరాదిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కుండపోత వర్షాలతో రహదారులు ధ్వంసమయ్యాయి. వందల సంఖ్యలో ఇళ్లు వరదలకు కొట్టుకుపోతున్న హిమాచల్, ఉత్తరప్రదేశ్, యూపీ, బీహార్, ఢిల్లీలో వరద బీభత్సానికి జనం వణికిపోతున్నారు. కుండపోత వర్షాలు, వరదలతో చైనాలోని పలు ప్రాంతాల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయి. వంతెనలు కూలి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ విపత్తులో 30 మంది చనిపోగా 35 మంది గల్లంతయ్యారు. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.